వెల్కమ్ టు ముద్దపప్పు ఆవకాయ. ఆల్ టైమ్ ఫేవరెట్ టమాటా పప్పు ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం రండి. ఒక హాఫ్ కప్ కందిపప్పును తీసుకుని కుక్కర్లోనే వేసేసుకుని శుభ్రంగా దోరగా వేయించేసేసుకుని కడిగేసేసి దానికి తగినన్ని నీళ్లు పోసేసి ఒక 400 గ్రాముల టమాటా ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకుని కుక్కర్ మూతని క్లోజ్ చేసి ఒక 2-3 విజిల్స్ వచ్చినాక మూత తీసి పప్పునంతటిని మెత్తగా మెదిపేయండి. ఇప్పుడు పోపు కోసం కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, కాస్త ఇంగువ వేసేసుకోండి. పోపు అంతా బాగా వేయించుకున్నాక వేగిన పోపుని టమాటా పప్పులో వేసేసేయండి. పలుచగా తీసుకున్న చింతపండు రసాన్ని వేసుకుని అలాగే కొంచెం కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు దాన్ని అలాగే మరగనివ్వండి. పప్పు అంతా మరిగాక లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి.